ప్రముఖ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీ విరాళం ప్రకటించారు. ఆగస్టు 30న హైదరాబాద్లో జరిగిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న బాలయ్య ఈ విరాళాన్ని ప్రకటించారు. వరదల్లో నష్టపోయిన అన్నదాతలు సామాన్యులకు తన వంతుగా ఉడతా భక్తిగా ఈ సాయాన్ని అందిస్తున్నట్లు బాలయ్య పేర్కొన్నారు. మున్ముందు కూడా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆయన తెలిపారు. అంతకుముందు సినీ పరిశ్రమ నుంచి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ సీఎం రిలీఫ్ ఫండ్కు 10 లక్షల రూపాయలను విరాళంగా అందించారు. నందమూరి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు బాలకృష్ణ. నటనలోనూ రాజకీయాల్లోనూ తండ్రికి తగ్గ కుమారుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. కొందరు హీరోలకు మాత్రమే సాధ్యమైన పౌరాణిక సినిమాలతోనూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. సినిమా ఇండస్ట్రీలోకి బాలయ్య అడుగుపెట్టి ఇటీవలే 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో నటుడిగా రాజకీయ నాయకుడిగా ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఆయనకు స్థానం దక్కింది.